మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని కృష్ణా జిల్లా బావులపాడు మండలం మల్లపల్లికి చెందిన సాంబశివరావు వాపోయారు. టిట్కో లబ్ధిదారుల జాబితా నుంచి గత వైసీపీ ప్రభుత్వం తన పేరును అన్యాయంగా తొలగించిందని వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మైలాపురం చక్రవర్తి ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు తీసుకుని బోర్ వేసినా అధికారులు మాత్రం దాన్ని సీజ్ చేశారని వైఎస్ఆర్ జిల్లా రామేశ్వరానికి చెందిన రమణమ్మ వాపోయారు. తన తండ్రి పేరుతో ఉన్న పొలానికి వేరొకరి పేరుతో పాసు పుస్తకాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన శ్రీనివాసాచారి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఆయన తల్లి పేరు మీదకు మార్చుకున్నారని వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన వెంకట సుబ్బయ్య వాపోయారు. బాబుని ఫిలిప్పీన్స్ దేశంలో చేర్పించున్నాను చదువు కోసం ఎంబీబీఎస్కి. దానికి తగ్గ స్కాలర్షిప్ రాలేదు. ఎంబీబీఎస్కి విదేశీ విద్య స్కాలర్షిప్ రాలేదు. దానికోసం అని కట్టుకుని స్తోమత లేదనేసి మేడం గారికి ఇన్ఫార్మ్ చేసుకోవడానికి వచ్చాము. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు, చూస్తానని చెప్పారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు మాకు మంజూరైంది. అందుకు నేను 25,000 డీడీ కట్టాను. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినది. అప్పుడు మాకు ఇల్లు ఇవ్వకుండా కక్షాదింపు చర్యగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమని చెప్పేసి మమ్మల్ని అర్హుల జాబితాలో నుంచి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు టిడ్కో ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందిగా అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను. అనంతపురం 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు గత 2 మాసాల నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి ఈ నెల 6వ తారీఖున సాయంకాలం 5 గంటలకు తీసుకుపోయి నేను బీపీ షుగరు హార్ట్ పేషెంట్ని 5 గంటల సేపు మంచినీళ్ళు తాగనీకోకుండా మూత్ర విసర్జన కూడా పోనీకోకుండా నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా నా ఫోను తీసుకొని వాళ్ళు అన్యాయంగా నా పైన కేసు కట్టడం జరిగింది. నాకు 41 సిఆర్పిసి నోటీసుల మీద బలవంతంగా సంతకాలు చేయించడం జరిగింది. తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు చేయించడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని, నాకు 2 ఆడపిల్లలు, 2 ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లుగా సేవలు చేస్తున్నారు. నన్ను మానసికంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే సిఐ గారు ఎన్కౌంటర్ చేస్తారేమో అనే భయం నన్ను సృష్టిస్తున్నది. కాబట్టి నాకు రక్షణ కోసమే ఇక్కడికి వచ్చాను. మంత్రి గారికి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళాను. మంత్రి చక్కగా విని నా సమస్యను వెంటనే సిఐ గారికి స్పందించి మాట్లాడడం జరిగింది.